చూద్దాం టెర్రర్ విజయనగరంలో టెర్రర్ మాడ్యూల్ సిరాజ్కు సంబంధించిన సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పట్టణంలోని 4 ప్రాంతాల్లో బాంబు బ్లాస్ట్కు సిరాజ్ సమీర్ ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. బాబమెట్ట, రింగ్ రోడ్, అంబటి సత్రం, రైల్వే స్టేషన్ ఈ 4 ప్రాంతాల్లో టిఫిన్ బాక్సుల్లో బాంబులు పెట్టేందుకు ప్రయత్నించారు. ఒక్కో ప్రాంతానికి ఒక్క స్పెషాలిటీ ఉండటంతోనే ఈ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారంటున్నారు. ఒకవేళ సిరాజ్ దొరక్కపోయుంటే విజయనగరంలో బ్లాస్టులు జరిగేవే అంటున్నారు. ఎంక్వైరీలో స్పీడ్ పెంచిన పోలీసులు సిరాజ్ అద్దెకుంటున్న ఇంట్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అటు విజయనగరం జిల్లాలోని బాబమెట్ట ఏరియాలో డబుల్ కాలనీలో సిరాజ్ రూమ్ రెంట్కు తీసుకొని ఉంటున్నారు. రాత్రి సమయాల్లో కొండ ప్రాంతంలో ఒంటరిగా తిరిగేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇక అప్పుడప్పుడు పాన్ షాప్లలో కూడా గుట్కా కొనేవాడని కూడా చెబుతున్నారు. అటు సిరాజ్ తండ్రి రెహమాన్ పై కూడా ఎన్ఐఏ ఫోకస్ చేసింది. రెహమాన్ 2 సార్లు బ్యాంకు లాకర్ తెరవడానికి ఎందుకు ప్రయత్నించాడన్న కారణాలపై ఆరా తీసింది ఎన్ఐఏ. రెహమాన్ పలుమార్లు బ్యాంకుకు వెళ్లడంతో మఫ్టీలో ఓ అధికారిని కూడా బ్యాంకు వద్ద ఉంచింది ఎన్ఐఏ. మరోవైపు పేలుడు పదార్థాల కేసులో కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంతంలో 3 వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ 3 క్వారీ బ్లాస్టులకు సంబంధించి అనధికారికంగా పేలుడు పదార్థాలు అమ్ముతున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఇక వీరి దగ్గరే సిరాజ్ కొన్ని పేలుడు పదార్థాలు కొన్నట్టుగా అనుమానిస్తున్నారు. అటు సిరాజ్ సమీర్లకు వారం రోజుల కస్టడీ ఇచ్చింది కోర్టు. నిందితులకు కస్టడీ టైంలో 3rd డిగ్రీ ఇవ్వొద్దన్నది కోర్టు. విజయనగరం 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన ఈ 2 నిందితులు ప్రస్తుతం విశాఖ జిల్లా కారాగారంలో రిమాండ్లో ఉన్నారు. విజయనగరం ఉగ్ర పేలుళ్ల కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఉగ్రదాడులకు స్కెచ్ వేసిన సిరాజ్ సమీర్లను పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. వారిద్దరిని 7 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ విజయనగరం మెజిస్ట్రేట్ అయితే ఆదేశించింది. నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందిస్తారు. శివశంకర్, సిరాజ్ కు 7 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు. ఎప్పుడు అదుపులోకి తీసుకోబోతున్నారు? రేఖ ఎట్టకేలకు సిరాజ్ సమీర్ల కస్టడీకి సంబంధించి ఉత్కంఠకు తెరదించింది విజయనగరం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అని చెప్పుకోవచ్చు. 7 రోజుల పాటు ఇద్దరిని కస్టడీకి ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఇద్దరు కూడా విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే రేపు ఉదయం, ఎందుకంటే ఇప్పటికే సమయం ముగిసిపోవడంతో రేపు ఉదయం జైలు సూపరింటెండెంట్ కోర్టు ఆదేశాలను చూపించి ఆ తర్వాత వీరిద్దరిని విశాఖ కేజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత విజయనగరం తీసుకువచ్చి ఒక రహస్య ప్రదేశంలో విచారించే అవకాశం కనిపిస్తుంది. అటు ఎన్ఐ అధికారులు, పోలీసులు ఇప్పటికే రిమాండ్ ఖైదీలుగా ఉన్న సిరాజ్ సమీర్ని తీసుకోవడానికి అన్ని రకాలుగా మొత్తం పక్కాగా భద్రతతో కట్టుదిట్టం చేసి తీసుకురావడానికి రేపు విజయనగరం తీసుకొచ్చి రహస్య ప్రాంతంలో ఇద్దరిని సుమారు 7 రోజుల పాటు అయితే పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే 7 రోజుల తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని చెప్పేసి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఇప్పటికే పోలీసులకు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చూడాలి మరి ఎటువంటి కీలకమైన సమాచారం ఎన్ఐ అధికారులు, పోలీసులు రాబడతారనేది ఒక ఉత్కంఠగా మారిన పరిస్థితి ఉంది రేఖ.